నా పేరు సంతోష్ రెడ్డి. ఇది ఫామ్ వచ్చేసి సిద్దిపేట నుండి ఒక 28 కిలోమీటర్లు ఉంటుందండి. ఈరోజు మనం చూసుకుంటే 3 ఇయర్స్లో ఒక 95 యానిమల్స్ వరకు వెళ్ళాము. సో ఇందులో మనకి మేజర్గా వచ్చేసి ఏంటంటే ఒక 40+ యానిమల్స్ మనకి హెచ్ఎఫ్ మిల్క్ ఇస్తాయి. డైరీ ఫామ్ ఏదైనా కూడా మనకు సక్సెస్ కావాలంటే ఫస్ట్ బ్రీడ్ కావాలండి. మనకు హెచ్ఎఫ్లోకి వెళ్ళామనుకోండి 100% హెచ్ఎఫ్ అనేది మన దగ్గర మన వాతావరణానికి సెట్ కాదు, బతకలేదు. సో దానికి ఏంటంటే మనం హార్డ్లీ 60 to 70, 80% హెచ్ఎఫ్ ఉండడమే మన ఫామ్కు సెట్ అవుతుంది. ఇప్పుడు మాకు ఈ 41 యానిమల్స్ మీద పర్ టైం వచ్చేసి నాకు 250 నుండి 270 మధ్యలో ఫ్లక్చుయేట్ అవుతుంటుందండి. మా దగ్గర అయితే 14.5 వరకు తీసామండి పర్ టైం 14.5 పూటకు 14.5 లీటర్స్ వరకు అక్కడ లాస్ట్లో ఉంటుంది ఫస్ట్ కవు. ఇంకా యావరేజ్గా చూసుకుంటే 10 లీటర్స్ ఇచ్చేవి అయితే చాలా ఉంటాయి. సక్సెస్ కావాలంటే ఏం చేయాలనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇప్పుడు సంవత్సరాలు అంటే కొందరు సంవత్సరంలోనే సక్సెస్ అవ్వచ్చు, కొందరు 3 సంవత్సరాలు పట్టవచ్చు, కొందరు 10 సంవత్సరాలు కూడా పట్టవచ్చు. కొత్తగా పెట్టుకోవాలనుకున్న వాళ్ళు ఫస్ట్ 3 months ముందే మీకు ఎన్ని పశువులు తెద్దాం అనుకుంటున్నారు, వాటికి కావాల్సినంత పచ్చిగడ్డి, ఎండుగడ్డి అనేది మీరు స్టోర్ చేసి దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసి పెట్టుకోవాలి. కాకపోతే రైతుకు నేనేమంటానంటే ఉన్న దాంట్లో దాని నుండి మనం మంచి బ్రీడ్ తెచ్చుకోవాలి. మిల్కింగ్ అనేది మన దగ్గర యావరేజ్ పెంచుకోవాలి. అప్పుడే రైతు అనేవాడు లాభపడతాడు తప్ప మనం పూటకు 4 లీటర్లు 5 లీటర్లు ఇచ్చే ఆవులతోటి మనం డైరీ ఫామ్ నడిపి మన ద్వారా ఒక 10 మందిని బతికేయాలంటే అది కలనే తప్ప నిజమైతే కాదు.